ఎంచుకున్న కీర్తనలన్నీ దేశకాల ప్రాధాన్యత నిరూపించేవిగా ఉన్నాయి. వైశాఖ మాసం చివరి రోజు సుబ్రహ్మణ్య స్మరణ, శనివారం ఆయన వెంకటేశ్వరుడి కన్నా అభేదం. ఇందాక కామాక్షి, ఇప్పుడు ఆమెయే విశాలాక్షి అని. అన్నపూర్ణి విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి. ఈ మాటలు అనడంత తేలిక కాదు, లోతైన పరిశీలన చేయట్లేదు. కానీ నేను అన్నపూర్ణి విశాలాక్షి, ఆ తల్లి అన్నపూర్ణ సమస్త ప్రాణుల, మనుష్యులకే కాదు సమస్త ప్రాణులకు అన్నం పెట్టేటటువంటి తల్లి విశాలాక్షి. ఆవిడ అన్నం పెడుతుందని ఆవిడని మనం వెతుక్కోవడం కాదు, మనని ఆవిడ చూసుకుంటూ. అందువరకు కను గొలుగులు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చూస్తుంది. ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా ఎక్కువ దూరం వరకు ఆవిడ చూస్తూ ఉంటుంది. ఎందుకని అంటే ఎవరు ఆకలితో ఉన్నారు చూసి పెట్టడం ఆవిడ లక్షణం. కాబట్టి పెట్టి ఊరుకోదుగా. నేను పెట్టిన తరువాత వీడికి శక్తి వస్తే శక్తితో వీడు ఏం చేస్తున్నాడు నా పాపపుణ్యములను కూడా ఆవిడ చూస్తూ ఉంటుంది. అఖిల భువన సాక్షి కటాక్షి. వాడి అంతరంగ శుద్ధిని బట్టి, వాడు చేసే పనులను బట్టి వాడికి మరింత శక్తిని అనుగ్రహించగలిగారు. కేవలం తన కంటి పొసకి ఉన్నటువంటి చూపు చీర. కాబట్టి కటాక్షి. ఉన్నత గంతా తీర విహారిణి. ఈ కీర్తనకైనా తిరువారూరికి దగ్గరలో కుడిక్కరై అన్న క్షేత్రాన్ని దర్శనం చేసినప్పుడు చేసినది. కాబట్టి ఉన్నత గంతా తీర విహారిణి, ఓంకారిణి, దురితావన్ నివారిణి. ఆమె ఓంకార స్వరూపిణి. అకార ఉకార మకారముల చేత సృష్టి స్థితిని చేయగలిగినటువంటి తల్లి. దురిత ఆపత్త నివారిణి. దురితము చేత వచ్చేటటువంటి ఆపద, చేసిన పాపము వలన ఏ కష్టము నుండి మన ప్రయత్నం చేత మనం తప్పుకోలేమో దానిని ఆపద అంటారు. అటువంటి ఆపద వచ్చినప్పుడు మళ్ళీ ఎవరి పేరు స్మరిస్తే తప్పించగలదో అటువంటి తల్లి, అటువంటి అన్నపూర్ణ. దురితాబందివారిని పన్నగాభరణాగ్ని. శరీరం మీద పావులను అలంకారం చేసుకునేటటువంటి లక్షణం ఉన్న పరమశివుని యొక్క మహారాజ్ఞి ఆయన ఇల్లాలు. పురాణి. ఆమె ఈనాటిది కాదు, సృష్టికి ముందు నుంచి ఉన్నది. పరమేశ్వరి, సమస్తములకు కూడా ఈశ్వరిని, శాసనము చేయగలిగినది. నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని ఆవిడని అడగగలిగిన వారు ఉంటారు. అటువంటి అధికారం ఉన్నది కాబట్టి ఈశ్వరి. దానికి పరమశబ్దం కూడా తోడైతే పరమేశ్వరి. పరమేశ్వరి, విశ్వేశ్వరి, విశ్వమునకు ఈశ్వరి, భాస్వరి, కాంతితో వెలిగిపోయే అక్షరమున్నది. పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వి విధుతగరి. ఎడమ చేతిలో రత్నములు పలకబడినటువంటి బంగారు పాత్రలో పాయసాన్నాన్ని పట్టుకుని, కుడి చేతిలో మణిల ఖచ్చితమైన తెగులు పట్టుకుని తనని ఆశ్రయించిన వారికి పెట్టడానికి సిద్ధంగా అన్నం వడ్డించే లక్షణం ఉన్నటువంటి తల్లి. అటువంటి పాయసాన్నపూరిత మాణిక్య పాత్ర హేమదర్వి విధుతగరి. కాయజాది రక్షణ నిపుణతరి. కాయజాతి అంటే శరీరం నుండి ఉద్భవించినటువంటి మన్మధుడిని రక్షించడం వల్ల పూరిక కలిగిన తల్లి. కాంచనమయ భూషణాంబరధరి. బంగారు చేలము కంటే రక్షణ ఉన్నది. తోయజాసనాది సంవృతపరి. తోయం అంటే నీరు, జా అంటే నీటిలోంచి పుట్టినది. నీటిలోంచి పుట్టిన తామరకు దాని మీద కూర్చునేవాడు ఆసనం ఉన్నవాడు బ్రహ్మగారు. అటువంటి బ్రహ్మాది దేవతల చేత సమృద్ధి కీర్తింపబడేటువంటి పరి, అందరిని అనుకరించే తల్లి. తుంబుర నారదాది వినుత పరి. అందరూ అంటే సాహిత్యం తెలిసి ఉన్నవాళ్ళు, కవిత్వం చేసేవాళ్ళు వెనక్కి కూర్చుంటారు. సంగీతం తెలిసి ఉన్నవాళ్ళు మాత్రం అర్థం తెలిసి భావం తెలిసి గ్రహించి పాడగలిగిన వాళ్ళు ముందుకు కూర్చుంటారు. ఎందుకని అంటే ఆవిడికి సంగీతం నందు అంత ప్రీతి. అందుకే రామాయణాన్ని వాల్మీకి మహర్షి సంగీతాన్ని కలుపుకొని పెంచారు. కాబట్టి తుంబుర నారదాది వినుత పరి. తుంబుర నారదాదులు ఆవిడ సమీపంలో ఉంటారు, వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. త్రయాతీత మోక్షప్రద చిరువి. చితుర ఆమె తలుచుకుంటే మూడంటి మీదే తిరుగుతుంది.
ఎప్పుడు సంపాదిస్తావో మనములు జాగ్రత్త స్వప్న సుషుప్తి భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఈ మూడింటి మీద తిరుగుతుంటాడు. ఆమె గ్రహించిందా ఈ మూడు దాటించి నాలుగవది ఐదు తిరిగి తీసుకెళ్ళిపోతుంది. అదే మోక్షం. అటువంటి మోక్షం ఇవ్వగలిగినది ఇవ్వకుండా ఇవ్వగలిగినది రెండూ చేయగలిగిన శివుడి త్రిపద శోభిత గురు గుహ సాధని మూడు మీద నిలిచేటటువంటి సమస్త వ్యాకరణ స్వరూపిణి గురు గుహు గురు గుహ శబ్దము చేత సుబ్రహ్మణ్యుడు సర్వకాలములయందు ఎవరి యందు నిరతిశయ భక్తిని పొంది ఉంటాడో అటువంటి తల్లి అన్నపూర్ణి విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి అంటూ ఇందాక కామాక్షి అయింది, ఇప్పుడు విశాలాక్షి అవుతుంది. అన్నపూర్ణ అన్నం పెట్టడానికి మన ఆవిడ చూస్తోంది. పిల్లలకి ఎక్కడ ఆకలిస్తుందో అని అమ్మ వెతుక్కున్నట్టు ఆవిడే వెతుక్కుంటూ అన్నం పెట్టే కారుణ్యమూర్తి అంటూ అన్నపూర్ణతత్వాన్ని ఇంత గొప్పగా ఆవిష్కరించారు దీక్షలో. ఇప్పుడు దాన్ని తన మధురమైన గానంతో విద్యాసాగర్ గారు ఆవిష్కరిస్తారు.
విద్యాసాగర్ గారు నేను అనుకుంటున్నాను అన్నపూర్ణ అంటే ఏదో వరుసక్రమంలో వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టేసినట్టుగా ఇచ్చి పంపించడమే కాకుండా అది నోట్లో వేసుకుని దాని రుచిని అనుభవించిన తర్వాత అబ్బాయి ఎంత బాగుందని అంటే అడగకుండానే మళ్ళీ వెనక్కి పిలిచిపెట్టే లక్షణం ఉన్నది కాబట్టి అన్నపూర్ణ అవుతుంది అనుకున్నాను. అది ఒక్కసారి పెట్టిస్తే అన్నపూర్ణ అవుతుంది. నేను అలా అనుకోవట్లేదు. కుడిక్కని వెళ్ళినప్పుడు దీక్షితుల వారు నిజంగా అన్నపూర్ణమ్మ దేవాలయంలో ఎదురుగుండా కూర్చుని పక్కన శిష్యులు కూర్చుంటే యాని పైకి ఉన్న వీణ పట్టుకుని అమ్మవారిని చూస్తూ ఉన్నతకర్త తీర విహారిణి అని ఆవిడ్ని కీర్తిస్తున్నప్పుడు ఆయన పొందిన పరవశాన్ని మేము అప్పుడు చూడలేకపోయాం. కానీ ఇవాళ మేము ఆ పరవశాన్ని మీరు ఆ చరణం అంటున్నప్పుడు అనుభవించగలిగాము. అంత ఆనందించాము, అంత భక్తితో కీర్తించారు. కానీ అన్నపూర్ణ అంటే బాగున్నదాన్ని మళ్ళీ పెట్టే లక్షణం ఉన్నది అని కదా అంటున్నాం. మీరు మళ్ళీ ఆ ఉన్నతకర్త తీర విహారిణి ఇంకొకసారి అంటే బాగుంటుందేమో. పంచ
பரமேஸ்வரி சேஷவாசனி அந்த பூவே ஈசகலாயே அகில புவன பாயசன பூவின மாணிக்க பாரம் பாயசன பூவின மாணிக்க பாரம் ोयदासनादिसेवितपदे तुमि पुरुणादिनुरपदे त्रयादिनमोक्षप्रदतुरे अनुरपूने ईशलावि अखिल भुवन साक्षी कलाक्षी अनुरपूने विशालाक्षी